స్త్రీ శక్తి థీమ్కు అసలైన అర్థం చెప్పేలా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి అందరి ఆమోదం లభించడం, ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన మరో గొప్ప విషయమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం నర్తకీ సెంటర్లో తెలుగు మహిళలు సంబరాలు చేసుకున్నారు. దివంగత ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, యువనేత మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మహిళా పక్షపాత టీడీపీ వర్ధిల్లాలంటూ నారీమణులు నినాదాలు హోరెత్తించారు. అనంతరం టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భూలక్ష్మి, డిప్యూటీ మేయర్ తహసీన్లు మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి టీడీపీ మహిళా పక్షపాత పార్టీ అని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో అవకాశం ఇచ్చి ఆస్తిలో భాగం కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళా పక్షపాతులుగా నిలిచిన సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత పొంగూరి నారాయణ గారి నాయకత్వం, పేదల పక్షవాది పొంగూరి నారాయణ గారి నాయకత్వం, పేదల పక్షపాతి పొంగూరి నారాయణ గారి నాయకత్వం. నిన్ననే మహిళల పండుగ మహానాడు అయిపోయింది. మన అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ చట్టసభలకు పంపారు. అంతేగాక ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఇవన్నీ కాకుండా 2 రూపాయలకి సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఎవరికంటే ఎన్టీ రామారావు గారికి. సారాయి కలుషితమయ్యి తాగి చనిపోతుంటే, వేలాది మంది విధవలవుతుంటే ఆ రోజు సారాయి ఆపేసేసి మొట్టమొదటి విడో పెన్షన్ జారీ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనే. అయితే ఆ రోజు 9% చేసిన దాన్ని ఈ రోజు 33%కి పొడిగిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నిన్ననే మహానాడులో లోకేష్ బాబు గారు దానికి అంగీకారం చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మా ప్రజాప్రతినిధులందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా మహిళలందరినీ తరపున తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళలు ముందడుగు వేస్తే ఆ రాష్ట్రం, ఆ రాజ్యం అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయటం జరిగింది. నిన్న మాట్లాడుతుంది రోజా, మేము అటక పార్టీ ఇటక పార్టీ అధికారంలోకి రాగానే ఎగిరే వలస పక్షులం కాదు, ఆ నోరు తాటి మట్టా లేక నాలుక అని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేని మహానాడు అంటావా? సిగ్గులేని మంత్రులు అంటావా? నీకు నిన్న నేను వాస్తవంగా మహానాడులో చివరిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఒకటే విన్నవించదలుచుకున్నా. కానీ నాకు ఇచ్చిన టైం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు విని తీరాల్సిందే. అధికారం కోల్పోయినా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే మధుతోనే వెర్రవీగుతా అడ్డమైన కారు కోతలో కోస్తున్నారు. మేము అభివృద్ధి పనుల్లో పోదామని బాబు గారు, ఇక్కడ పొంగూరు నారాయణ గారు ఆదేశిస్తే దాన్ని అనుసరించి పోతున్నాము. కాబట్టి మీరు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పిందాకా వీళ్ళు గమ్మగా ఉండరు. ఈ కుక్కతోక ఎంత పీకినా వంకర రాదు. అదేవిధంగా వీళ్ళకి ఎంత మంచిగా మనం ఇతవు బోధ చెప్పినా కూడా వాళ్ళు మారరని చెప్పి మరొక్కసారి మాకు మహిళలకి 33% ఇచ్చినందుకు మా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మరియు ఇది మేము పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో చేసుకుంటూ ఆయనకు కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ సారు ఆదేశాల మేరకు నిన్నటి రోజున ఎన్టీ రామారావు గారు జయంతి 103వ జయంతి సందర్భంగా మహిళలకి ఒక పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మహిళలకి స్త్రీ శక్తి మహానాడు థీమ్ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తూ, అలాగే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే మహిళలకి ఆస్తుల సమాన హక్కునిచ్చి మహిళ చదువుకోవాలని విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆనాడే 9% రిజర్వేషన్ రాజకీయంగా అమలుపరిచిన మహానుభావుడు. ఆయన యొక్క ఆదేశాలు చూసే తప్పకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నిన్నటి రోజున ఆయన ఎన్టీ రామారావు గారు జయంతి సందర్భంగా 33
రిజర్వేషన్ని, మహిళా రిజర్వేషన్ని సార్వత్రిక ఎన్నికల్లో 2029లో పార్లమెంట్లో అమలు చేసినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి 33 రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని లోకేష్ బాబు గారు తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆమోదించడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరం కూడా, మేమందరం కూడా అదృష్టంగా భావిస్తూ చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, నిన్న జరిగిన మహానాడు వేదికగా మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పించడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. మహిళలు కేవలం ఓటు హక్కును మాత్రమే కాకుండా ప్రతి రంగంలో కూడా ఎలా ఈ రోజుల్లో దూసుకుపోతున్నారో అలాగే రాజకీయాల్లో కూడా మహిళలు ముందుకు రావాలని, వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ తేవాలని, అంతేకాకుండా వాళ్ళ యొక్క దిశానిర్దేశాలు రాజకీయంలో ముందుకు దూసుకుపోతూ ఉండాలని నిర్ణయించి మహిళలకు పెద్దపీట వేసే దిశగా ముందడుగు వేసే కార్యక్రమం చాలా మహత్తరమైన విషయము. అంతేకాకుండా ఈ రోజుల్లో మహిళలు ఇంత ముందుకు రాణిస్తున్నారంటే ముందు నుంచి కూడా మహిళలకు తోడు అండగా ఉన్న పార్టీ ఏదంటే అది మన తెలుగుదేశం పార్టీ మాత్రమే. అంతేకాకుండా మహిళలకు గౌరవాన్ని ఇస్తూ, మహిళలకు ఎక్కడ చూసినా సపోర్ట్ని ఇస్తూ, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తీసుకొని ముందడుగు వేస్తూ, అంతేకాకుండా ఈరోజు ఇలా 33% రిజర్వేషన్ను కల్పించడం నిజంగా పార్టీ ఉద్దేశించడం చాలా చాలా గర్వించదగ్గ విషయము. అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో మహిళలకు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.